హాయ్ అండి, వెల్కమ్ టు బీ లక్కీ విత్ లక్కీ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను శ్రావణ శుక్రవారం రోజు ఎట్లా చేసుకున్నాను అన్నది చేశానండి. ఉదయం లేవగానే ముందు గడప పూజ చేసేసాను. తర్వాత చక్కగా ముగ్గు పెట్టేసి ముగ్గు నిండా డెకరేషన్ చేసేసాను, పసుపు కుంకుమ వేసి కొంచెం పూలతో. ఆ తర్వాత మా వారు బయటికి వెళ్ళేసి వచ్చి మా గుమ్మానికి కావాల్సిన మామిడి తోరణాలు తీసుకొచ్చారు. పూజకు కావాల్సిన పండ్లు పూలు అన్నీ తీసుకొచ్చారండి. చిన్నగా అదిగోండి అన్ని మామిడి తోరణాలు కట్టారు చూసారా. మామిడి ఆకులతో తోరణం కట్టేసి దాన్ని గుమ్మానికి పెట్టామండి. డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మవారికి కావాల్సిన నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసేసాను. నైవేద్యానికి పులిహార, గారెలు, పాయసం, ఇంకా దద్దోజనం చేశానండి. అవన్నీ చేసిన తర్వాత మా పిల్లలు కూడా స్నానం చేసేసారు. అంతా రెడీ అయ్యి వచ్చాము. చక్కగా దేవుడి పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాక ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామండి. ఈ నగరాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ కదండి. మేము ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు అక్కడ వెళ్ళేసరికి గుడి క్లోజింగ్ అన్నారు. మాకే లాస్ట్ హారతి అండి. ఇంకా పక్కన కళ్యాణం జరుగుతుందంటే వెళ్ళామండి. అప్పటికే కళ్యాణాలు అయిపోయినాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ శారీస్ ఇస్తున్నారండి. సో నేను కళ్యాణం చేయించుకోలేకపోయినా నాకు శారీ రావటం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే అండి, ఈ విధంగా జరిగింది నాది వరలక్ష్మి వ్రతం ఆ రోజు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.